అందరికీ శనార్థులు. ఒకప్పుడు గన్ను పట్టి అడవి బాట పట్టింది, ఇప్పుడు పెన్ను పట్టుకొని సచివాలయం బాట పట్టింది. అక్క అని పిలిచినామనుకో చెల్లె అని వెనక తిరిగి చూస్తూనే ఉంటుంది. గా అక్క అంటే అందరికీ పరిచయమే. యాదకొచ్చింది కదా, ఇంకెవరు గాయక్కే మన సీతక్క. సీతక్కతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన. అక్క నమస్తే. నమస్తే శరణార్థి. శనార్థులక్క. అమ్మ నా ముచ్చట మీరు చెప్తున్నారు. నేను అందరికీ శనార్థులు అంట, పబ్లిక్ అర్థమైతలేదు శనార్థులు అంటే, మర్చిపోయింది. అందుకని ఇక నమస్తే నమస్తే అంటున్నాను అక్క. అక్క మొదలు మీకు ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చిన 2 ఉమెన్స్ డే మహిళా దినోత్సవం. మన మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అక్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అక్క. మంచిగా సంతోషం అనిపిస్తుంది కొత్త చీర కట్టుకొచ్చిన అక్క. ఎందుకంటే సీతక్క అంటే మామూలుగానే ఉంటుంది. అవును, వేరే పబ్లిక్ లెక్క ఉండదు, పెద్ద పెద్ద లీడర్లు లెక్క ఉండదు. మా ఇంటి పక్క అక్క ఇలా మహిళా అంతర్జాతీయ దినోత్సవం కదా, కొత్త చీర కట్టుకోవాలి అక్క. నాకు కూడా కొత్త చీర ఇచ్చారు మా వాళ్ళు, మంచిగా అందుకని కట్టుకుని వచ్చిన. అక్క, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది ఉంటుందా అని నీకు ఎప్పుడేరకక్క? నాకు అడవిలో ఉన్నప్పుడు తెలుసు. అడవిలో ఉన్నప్పుడే ఎక్కువ జరుపుకునేది మేము. ఉద్యమం, పోరాటం అంటే ఈ అంతర్జాతీయ దినోత్సవం రావడానికి కూడా క్లారా జెట్కిన్ అనే జర్మనీ సోషలిస్ట్ నాయకురాలు, వారంతా కూడా ఉమెన్స్ కోసం, మహిళ అంటే శ్రమకు తగ్గ గుర్తింపు రావాలి, సమాన పనికి సమాన వేతనం ఉండాలి, పని గంటలు తగ్గించాలని ఇట్లా వాళ్ళు పోరాటం చేసి మహిళలు కూడా ఓటు హక్కు రావాలి మహిళలకు అని ఇట్లా అనేక రకాల ఎజెండాలు రూపొందించుకొని పోరాట కార్యాచరణను ప్రకటిస్తే ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి గుర్తించింది. కాబట్టి ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం ఇప్పుడు జరుపుకుంటాం. కానీ దీని వెనుక ఎప్పుడో 1910 నుంచి 1909, 10 ఇట్లా దశాబ్దాలుగా పోరాటం నడుచుకుంటూ వచ్చి. అక్క అంటే మొదలు మనకు ఆడవాళ్ళకి ఓట్లు లేకుండా నేను అసలు ఇదైతే కుదరదు మనకు. మరి మనకు ఓట్లు లేకపోవడేంది అక్క, అంత చేసేది మనం. తర్వాతనే వచ్చింది ఓటు హక్కు మహిళలకు కూడా. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అక్క? మరి నేను LLB చేసిన, MA చేసిన, PhD చేసిన, LLM స్టూడెంట్గా ఉన్నా. ఇప్పుడు కూడా స్టూడెంట్ చదువుకుంటున్నాను. వకీలు చదివినావు? అవును. మళ్ళీ PhD అంటే అది డాక్టర్లో అయ్యేదంట కదా. మొన్న ఒక ఆయన కలిసిండు నా కాడ, మన మేడారంలోనే కలిసిండు. అవును. కలిసి అక్క డాక్టర్ను నేను అన్నాను. ఆంటీ సూదులకి ఇట్లా ఇస్తావా అన్న, మరి జాతరలు ఎవరికైనా చూస్తున్నది? ఏ లేదక్క, నేను చదువుకునే డాక్టర్ని. ఫిలాసఫీ. అవును. అట్లా ఇప్పుడు అట్లా చదువుకొని మళ్ళీ LLM చేస్తున్నావా? ఇప్పుడు దొరుకుతుంది అక్క టైం? నీకు టైమే దొరకక ఇట్లా డుమ్మ కొడుతున్నా. మంత్రి అయిన కంచి పరీక్షలు కూడా రాయకుండా పోలే, 2-3 డుమ్మ కొట్టినా. ఇప్పుడు మళ్ళీ రాసుకోవాలి. ఓ ఇప్పుడు అయితే ఇవాళ పిలిచి తిట్టరు పాటు నేను పరీక్షలు ఎందుకు రాస్తలేవని. ఎందుకంటే ఇక నువ్వే మంత్రి పోయినావు కదా. అట్లుంటుందా? స్టూడెంట్ అంతే అంటావా? అంతే. మొన్న కూడా మంత్రి అయినాక 2 ఎగ్జామ్స్ రాసుకొని వచ్చిన, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి, రాసుకోవాలి పోయి. ఏమైనా అత్యవసరం పని పడ్డదంటే ఇక పరీక్షలు ఇడిచేసి. అవును, ఆ రోజు మీటింగ్ ఏదో ఉంటే డుమ్మ కొట్టినా. చదువుకున్నావు కానీ ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు కొమ్ములు రాలేదక్క. మంచి ఒక ముచ్చట చెప్పేస్తున్నా నేను. చెప్పు. ఎక్క చదువుకున్న వాళ్ళకి ఎక్క కొమ్ములు ఉంటాయంట అక్క. చదువుకునేది జ్ఞానం కోసం, సంస్కారం వస్తుంది అంటే. చిన్నప్పుడు మా ఊళ్ళో ముసలాయన ఉంటుండే, చదువుతోటి సంస్కారం, చదువుతోటి సంస్కారం. ఊళ్ళో నమస్కారం పంతులు అంటుంటే, నమస్కారం పంతులు అంటారు. నమస్కారం పంతులు అంటేనే ప్రసాదం పెడుతుండే. ఇచ్చేయండి అని గుడాల కోసం నమస్కారం పంతులు, నమస్కారం పంతులు అనుకుంటూ పోతుంది. మరి అవి కూడా అప్పుడు మనకు బంగారమే కదా. బంగారమే కదా అక్క. అక్క ఇప్పుడు మీ అమ్మ మీ నాయన ఏ ఊరోళ్ళు, నువ్వు ఏ ఊళ్ళో పుట్టినావు? అక్కయ్యలు అన్నదమ్ములు నీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు అందరికి అయిపోయినాయా? మాది జగ్గన్నపేట, ములుగుకు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను, మా అన్న, నాకంటే పెద్ద ఆయన, మా అమ్మ సమ్మక్క, మా నాన్న పేరు సమ్మయ్య. అవ్వ అంట బాపు అంట, ఇద్దరు అవ్వ బాపు. జగ్గన్నపేటలో ఉన్నారు. బాపు అక్క బాబువా? బాపు. బాపు బాపు. నాన్నను బాపు అంటాం మేము. నాన్న బాపు అంటారా? నేను, మా అమ్మను అవ్వ అంట. నాకు ఒక అన్న ఒక్కడే. మేమిద్దరమే. మా తల్లిదండ్రులు చదువుకోకున్నా ఇద్దరితో పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకున్నారు అప్పుడే. ఎంత తెలుగు మంతులు చూసినా ఒక్క అప్పటోళ్ళు ఒక ఆదివాసీ కుటుంబంగా ఉండి అట్లా. అక్కడ నువ్వు అంటే మీ అమ్మ గురించి అడుగుతున్నా, ఏమనుకో. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బడికి పోకపోతే, పంతులు చెప్పింది రాయకపోతే, మంచిగా చదవకపోతే ఈ బలగొడుదురా పడ్డాయి అక్క ఎప్పుడైనా నీకు? మా అమ్మ కొట్టింది కానీ మా నాన్న ఒకటేసారి కొట్టిండు, మా బాబు ఒకటేసారి
అది కూడా హాస్టల్లో జాయిన్ చేసిండు ఆయన, కష్టపడి నన్ను ఆ, ములుగు హాస్టల్లో 4th క్లాస్లో జాయిన్ చేశాడు. ఆ. హాస్టల్ అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి ఉండాలంటే కష్టం అనిపించేది. పారిపోయి అప్పుడప్పుడు ఊకింటి కురికి వచ్చేది. ఊరికి వాళ్ళందరూ కూలికి పోతా అంటే నేను కూడా మా అమ్మతో వెనుకబడిపోతుంటే, నువ్వు కూడా పెద్దగానికి ఇట్లనే అవుతావు, బడికి పోతావో పోవా అని కొట్టిండు. అదొక్కటే. ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దెబ్బలు తినలే. అది నా జీవితాన్ని మార్చేసింది అనుకోవచ్చు ఆ దెబ్బ. వెనకటికి నాయన భయమే ఉంటుండే అక్క. అవును. నాయన వస్తున్నాడు అంటే పోరలు ఎక్కడోళ్ళు అక్కడ గజ్జని ఇంట్లో ఊరుకొద్దురు. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళిద్దరూ ఆదివాసి బిడ్డలే కదా అక్క. మరి మీ అమ్మ ఈ కూలికి పోయేటప్పుడు అప్పట్లో ఎట్లుంటుండే నక్క, కూలికి పోయేటప్పుడు సొంటి పిల్లలను తొట్టెన్లలో వండబెట్టి, ఏ తొట్టెన్ల పాడ చీరలతో కట్టిన ఉయ్యాలను ఆ ఉయ్యాల వండబెట్టి ముసలోళ్ళ కప్ప చెప్పి మోగ వదురు కూలికి. మా అమ్మమ్మ దగ్గర ఎక్కువ రోజులు పెరిగిన. మీ అమ్మ ఇట్లా అట్లా కూలిపోతుండే నాకు. మా అమ్మ నాన్న అందరు పని పెట్టేవాళ్ళు, మా అమ్మమ్మ చూసుకునేది. అక్క ఇప్పుడు మీ అమ్మోళ్ళు చిన్నగున్నప్పుడు, అంటే నువ్వు చిన్నగున్నప్పుడు వాళ్ళు ఇట్లా రోకళ్ళతోటి జొన్నలు దంచి గట్క చేసుకున్నాడు, గట్క కట్టుకొని పోవు సద్దిలా అట్లా చేద్దరు అక్క. నువ్వు ఎప్పుడైనా దంచినావు అక్క జొన్నలు? దంచినాం అంటే తిన్నాము, కొద్దిగా అపురూపంగా చూసుకునేది మమ్మల్ని. గడక తిన్నా, గట్క తిన్నారు. ఏమి లేనోళ్ళు గట్క తింటారు గలీజు అని అన్నం తినేటోళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నోళ్ళు ఇళ్ళల్లో అంతా గడకనే సంతోషపడతాం మేము. ఇప్పుడు అప్పుడు పేదవాళ్ళు గడక తినేది, అంబలి తాగేది. మా ఆదివాసీలలో ఎక్కువ ఇప్పటికి కూడా అంబలి చేస్తారు. ఊళ్ళలో పోతే నేను కూడా అడిగి తాగుతా ఇప్పుడు కూడా. ఎండాకాలం వచ్చినట్టు దినాం అంబలి రాత్రికి పులో పెడతా కుండలా, పొద్దుగల అంబలి చేస్తా. ఇప్పుడు హోటళ్ళలో 5 స్టార్ హోటళ్ళలో కూడా అంబలి వచ్చేసింది, అది ఫ్యాషన్. అప్పుడు మనం తాగుతున్నామో పేదోడు తాగుతాడు ఏం లేదు అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అదే గడక, అదే రాగులు, అదే సజ్జల బువ్వ, ఇవన్నీ మన చిన్నతనంలో తినే. ట్రైబల్ ఏరియాలలో పేద అంటే మీలాంటి మన ఊర్లలో తిన్నాం. కానీ ఇప్పుడు హైఫై వాళ్ళు తింటున్నారు. ఇంకొక ముచ్చట చెప్పాలి నాకు. ఒకరోజు పొద్దుగల ఒక సినిమా యాక్టర్ని ఇంటర్వ్యూ చేయడానికి పోయినా నేను. పోతే బ్రేక్ఫాస్ట్ రండి బ్రేక్ఫాస్ట్ అంటే చూద్దాం పండి ఏముంటాయి మనకు ఉంటుంది కదా లోపల ఏమేమి పెట్టిండ్రు, అందులో ఏమేమి ఉన్నాయి అన్న. అన్ని డబల్ రొట్టెలు, దానికి ఊసేటి అవి ఇవి, కోడిగుడ్లు ఉడకబెట్టినాయి, ఈ శనగలు గవే ఉడకబెట్టి పెట్టిండ్రాడ. ఆఖరికి వస్తే ఒకటి ఉన్నది అక్క, నాకు అయితే చిన్నగా నవ్వు రాలేదు. సద్దన్నము, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ. అదే తోటలు. అవును, పెద్ద హోటల్ అంటే మామూలు మనసుంటలు పోయే హోటలే కాదు. నేనేదో ఆర్తవాటికి ఎవరానికి పోయినా కాబట్టి నాకు లోపలికి రానిచ్చిండ్రు. సద్దన్నము, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. వసీల మోకాలు మిడికి పోను గిదా 30 ఏళ్ళు గుర్తుకొచ్చిందా? చిన్నప్పుడు మనకు సద్దలు రాత్రి మిలిగిన అన్నంలో పొద్దుగాలని గట్టిగా విసికి అట్లా చల్లబోసి పూరలకు ఎత్తి కింద దాగిపించి నడవండి స్కూల్ కంటే సాంచి చేసుకొని మారవదు. నాకు అది గుర్తుకొచ్చింది. బాగా చదివితే బాగా పైసలు వస్తే గిట్లనే తినాలి, వద్దు మనకేమద్దు, మనకి ఇవే నిమ్మలం అనుకున్నాను. అట్లా అనిపించింది అక్క. ఇక స్కూల్ పోయినావు మంచిగా ఉన్నది, ఇది అంత మంచిగానే ఉన్నది అక్క. మొన్న మా పోరాడు ఒకటి చూపించండి, సీతక్క నువ్వు మేడారంలో మాట్లాడిన సీతక్క చూడంటే చూసిన. ఒక అంగి మంచి ప్యాంట్ వేసుకున్నావు, గన్ను పట్టుకున్నావు, ఇట్లా మంచిగా మీదికి నెత్తి గట్టిగా కట్టినట్టున్నారు. కట్టినరక్క నువ్వు కటింగ్ ఉండే నాకు అప్పుడు, బాయ్ కటింగ్. ఏం ఎంటకలు ఇట్లా జడగట్టినట్టు గిట్ల ఏం లేదు, కటింగ్ ఉండే యాక్చువల్ ఒకటి అయితే. కానీ ఆ ఫోటోలు రాలేదు, నేను కూడా అబ్బాయి లెక్కనే ఉండేది. ప్యాంట్ వేసుకున్నావు, వేసుకున్నావు, గన్ను ఒకటి పట్టుకున్నావు. ఏ ఏజ్లో పోయినావు అక్క? ఏ వయసులో పోతుంది నువ్వు? అంత చిన్నగానే అనిపించినావు, లేదా ఉన్నావు. అవును, 10th అయిపోయిన తర్వాత పోయింది. 15 ఏళ్ళు ఉంటాయి అక్క. 15 దాటినాయి. 15 ఏళ్ళకి 15-16 మధ్య వెళ్ళిపోయాను. గంటలకు పోవాలని నీకెందుకు అనిపించింది అక్క? అంటే అప్పుడు అన్ని ప్రతి ఊర్లో ఉద్యమాలే కదా. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా దొరతనానికి వ్యతిరేకంగా, పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు, కాలేజీలల్లో విద్యార్థి ఉద్యమాలు, ఊర్లలో పోతే అన్నల పాటలు, అన్నల మాటలు, పేదరిక నిర్మూలన, ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర కూడా అంటే కుటుంబంలో కూడా మా మేనమామ, మా బావ అందరూ అలానే పనిచేసారు అంతా. 15-16 ఏళ్ళు రాగానే పోతే మీ అమ్మ ఓ అమ్మని సూర్య అందరు అక్క. చిన్నప్పుడు ఏమందరు? బుజ్జి బుజ్జుగిగో ఆడవిల్ల నీకు ఎందుకేమ్మా అని అడగలేదా మీ అమ్మ? అవును, బాధపడ్డారు, కొన్ని రోజులు బాధపడ్డారు, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అక్క పోయినాక నీకు మీ అమ్మని చూడాలని అనిపించి, మీ నాయనతో ఒకసారి వాళ్ళకరియాలని అనిపించి అట్లా అనిపించకపోతుండేనా? ఎప్పుడో ఒకసారి 6 నెలలకు, సంవత్సరానికి కలిసేటోళ్ళు.
ఓ కలిస్తే పోలీసులు పట్టుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఓ ఏమన్నా ఉన్నాయి, కష్టపడ్డారు బాగా, దెబ్బలు పడ్డారు. వాళ్ళు నీ నీ పుణ్యంన ఉమ్. ఎంత కష్టం వచ్చి పాపం వాళ్ళకి. అక్క మరి ఇప్పుడు అందులో కన్నులలో పోయినాకనంటే ఇప్పుడు సినిమాలలో చూపించింది, మనకైతే ఎక్కలేదు. సినిమాలలో చూసాం ఇక్కడ బువ్వ తిననికి ఉండదు, చక్కగా ఇక్కడ నీళ్ళు తాగనికి ఉండదు, తింటుంటే లేచి కుడతారు. అసలు అవుతుండే నా అక్క మీకు అయితే చాలా జరిగింది. చాలా కష్టంగా ఉంటుంది, కానీ జనం కోసం చేయాలనే పట్టుదల ఉంటుంది కాబట్టి మైండ్ బాడీ అన్నీ రెడీ చేసుకుంటాం యుద్ధానికి. అట్లా ఓ ఏమన్నా తింటుంటే లేచిపోతే కోపం రాదు అక్క? ఇక అది అంతే, అప్పుడున్న పరిస్థితులు జనం కోసం అనే లక్ష్యంతో పనిచేస్తారు. ఓ లక్ష్యం కోసం అట్లా పని చేస్తారట. మా వెంకటైన ఎన్నిసార్లు తిడతా నేను తింటుంటే ఏమన్నా చెప్పినట్ట, ఇక నువ్వు నన్ను తినేటప్పుడు లేపినమంటే మంచిగా ఉండదు, నేను మంచి గట్టిగా తింటా, నేను గట్టిగా తినిన దాకా నువ్వు ఆగాలంట. అసలు అన్నం కూడా దొరకదు ఒక్కొక్కసారి, ఇంకా అన్నం గట్టిగా తినేది ఎక్కడ ఉంటుంది, అన్నం కూడా దొరకదు, చాలా కష్టం. అక్క ఇంటికాడు ఉంటే ఇప్పుడు నేను మంచిగా ఇంత పౌడర్ వేసుకున్నా, కాటికే పెట్టుకున్నా పౌడరు, కాటికి ఆడపిల్లలకు నెత్తికి ఇంత చౌరు, మంచిగా దువ్వుడు, జడలేసుడు, కింద రిబ్బిన్ కట్టుడు, అందుకు పోయినాక ఇవన్నీ ఆడికెళ్ళి వస్తాయి అక్క. దాదాపుగా ఈ జుట్టు ఉంటే కూడా ఒక జడలేసుడు, నూనె పెట్టుడు, ఎందుకంటే కటింగ్ చేయించుకున్నాం. అయ్యో రామచంద్ర, 15 రోజులకు ఒకసారి స్నానం చేస్తే చాలా గ్రేటు. అట్లా ఎండాకాలం అయితే అట్ట లెక్క అవుతుంది డ్రెస్సు, చెమట పట్టి 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 అప్పో ఏమని మళ్ళీ గాలి వచ్చినప్పుడు ఆరిపోతుంది. రామచంద్ర గన్ని కష్టాలు పడ్డావక్క. అందుకు ఓనికి నేను రాబుజ్జి నిన్ను దొలకపోతాం, నేను ఇళ్ళకి నువ్వు రావాలి, నీకు నువ్వు అందరికీ సాయం చేసేడు దానివి అని నిన్ను ఎవరన్నా ఇట్లా అన్నారా అక్క? నిన్ను అని నీ బుర్రని ఇట్లా గిర్రగిర్ర తిప్పుతారంట కదా, మాటలతోటి గారడి చేసినట్టుగా చేసిండ్రు ఎవరన్నట్లా? అట్లేం లేదు, అంత ఇష్టంతో ఇవ్వండి, ఇష్టంతో. అప్పుడు ప్రతి ఊర్లో ఉద్యమాలు, పోరాటాలు, 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మూమెంట్ చాలా గొప్పగా ఉండే కదా. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త సిద్ధాంతాలు కొత్తగా. ఒకప్పుడు ప్రతి ఊర్లో, తెలంగాణలో ప్రతి పల్లెల్లో విప్లవోద్యమం, విప్లవకారులు, నక్సలైట్ పార్టీలు ఉన్నాయి. ఏ ఊర్లో లేదని, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి కదా, చాలా జరిగింది. అక్క ఇట్లా నేను ఇంతకుముందు అడిగిన తింటుంటే లేచిపోయిన సందర్భంలో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకో అక్క, వాళ్ళకి మీకు ఎప్పుడన్నా ఎదురు పడ్డరా? ఆయన కాల్పులు చాలాసార్లు అయినాయి, 2-3కి గాయాలయ్యేది, తర్వాత ఎస్కేప్ అయ్యేది. నాకు అసలు నిజంగా చెప్తున్నాను అక్క, నాకు సీతక్క అంటే ఇట్లా నవ్వుకుంటూ ఉండే సీతక్క, పబ్లిక్ సర్వీస్ చేసే సీతక్క, ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాం. అంటే సున్నితంగా అందరూ ఏమనుకుంటారంటే అందులో పోయేటోళ్ళంతా ఇట్లా కసిగా ఉంటారు అనుకుంటారు, కానీ సున్నితంగా థింక్ చేసేటోళ్ళే ఏదో ఒక దాని మీద ఆలోచించి, అరే అట్లాంటి చాలామంది ఉద్యమకారులు చాలా సున్నితంగా, గోల్డ్ మెడలిస్టులు, తర్వాత MA చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఎంతోమంది. ఫస్ట్ తరంలో ఇప్పుడు జార్జ్ రెడ్డి పిక్చర్ వచ్చింది ఒకటి, చూసారు, అది రియల్ స్టోరీనే కదా. ఇక్కడ ఇట్లాంటి అనేకం ఉన్నాయి చరిత్రలో. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు అప్పుడున్నటువంటి పరిస్థితులు, గ్రామాలలో ఉన్నటువంటి పీడన, ఇట్లాంటి వాటిని వ్యతిరేకంగా ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటి జనరేషన్కి అది తెలియదు, కానీ చరిత్రలో ఒకప్పుడు ఏరుకని నేను ఇట్లా అప్పట్లో పొద్దుగల ఆడ మా సర్పంచ్ ఇంటి కాడనన్నా, లేకుంటే పంచాయతీ ఆఫీస్ కాడనన్నా పేపర్ చదువుతారు, సాయంత్రం అన్న ఈడని సంగారెడ్డిలో కూడా ఒకప్పుడు ఉద్యమం ఉంది, సిద్దిపేట, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, మెదకు, పెద్దశంకరంపల్లి, అవన్నీ పోరాటాలు, నర్సపూర్ అడవి. అవును, మరి చిన్న భయం కాకపోతుంది, పొద్దుగా లేచుకు పేపర్ చూసుడు అన్నట్టుగానే ఉంటుంది. ఈ రోజు ఎంత మందో, ఈ రోజు ఏమేమైందో, ఈ ఆడాడు ఏమైందో, మన మీదకి ఇళ్ళలు ఏమైందో. అప్పుడు ఇట్లా డిస్టిక్ అని పేపర్ రాకపోతుండే, అంత పెద్ద పేపర్లే ఉండవు. ఇప్పుడు అప్పుడు ఎక్కువ స్టోరీస్ ఎక్కువ వచ్చేది. ఇక చూస్తుంటిమి అనమాట, ఆడ చదివితే ఇట్లా వినేస్తుంటిమి. ఎవరైనా వినొచ్చిన వాళ్ళు ఇట్లా ఏమైందంట, ఈరోజు ఎట్లున్నదంట, ఈరోజు ఎక్కడైందంట, అంత మంచిగానే ఉన్నది, ఎవరికి ఏం కాలేదు కదా అని అడుగుదురు మొదలు. ఎందుకంటే ప్రతి ఊర్లకి పోరలు ఉంటుంటారు, ఏ ఊరి పిల్లలు ఏందంట, ఎక్కడోళ్ళంట, ఈ ముచ్చట్లు ఎక్కువ ఉంటుండే. అక్క నువ్వు కేసముద్రం కాడ ఒక లీడర్ నువ్వు మంచిగా ఇక బాగానే ఉతికినవంట, ఏమిటికి అక్క ఏం కథ చేసిండే? ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే, అమ్మాయిల రేప్ చేసి అట్లాంటి వాళ్ళు లీడరేనంట కదా అక్క, మంచిగా ఆయన పెద్ద మనిషి అన్నట్ట కదా. అదే
ఎవరైనా ఇక తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పబ్లిక్లోనే వచ్చింది. పబ్లిక్లో ఏం శిక్ష చేసినావు అక్క? నాకు ఒక్కసారి ఇప్పుడు కూడా జనం భయపడాలి. సీతక్క అట్లా అట్లా చేసిందంట, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటుండ్రా, ఇప్పుడేం తక్కువ కాదని చెప్పచ్చు. అదే చేసినాం అంతే కదా, అయిపోయింది స్టోరీ. రేపు చేసిన వాళ్ళకి ఎట్లాంటి కేసులు ఉంటాయి, ఎట్లాంటి పనిష్మెంట్ చేసిన. ఓ ఏమో అక్క, ఇప్పుడు గింత నడిచింది కదా అమ్మ, ఇంటికాడ అమ్మ ఏదైనా ఇట్లా నువ్వు బయట ఇట్లకేసి ఇట్లా 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 ముచ్చట అంట, సీతకి ఇట్లా చేసిందంట, సీతకి అట్లా చేసిందంట, సీతక్క ఆ ఊరికి వచ్చిందంట, ఈ ఊరికి వచ్చిందంట అక్క అంటే వచ్చి నువ్వు కలిసినప్పుడు ఎప్పుడన్నా పట్టుకొని గట్టిగా ఏడిచిన సందర్భం ఏమన్నా ఉన్నదా? వచ్చినప్పుడల్లా ప్రతి సందర్భంలో ఏడుస్తున్నట్టు, మళ్ళీ కలిసేటప్పుడు ఉంటారో పోతారో అని ఎప్పటికీ అట్లనే ఉంటుంది. ఆమె ఎట్లా ఎంత కష్టపడి సాధిందో అక్క. నా కొడుకుని సాధిన తర్వాత పెద్దగా నీ కొడుకుని ఇట్లా నేను అంటే మధ్యలో అరెస్ట్ అయినా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అప్పుడు బాబు పుట్టినాక 2 నెలలకు ఇచ్చిపోయాను, 2 months. అప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చేంత వరకు 7 years 8 years వరకు సాధింది ఆమె. కానీ ఏళ్ళు లోపల ఉన్నావు అక్క? 7 ఏళ్ళు 8 ఏళ్ళ దాకా పెద్దగా ఏదైనా సాధింది. బయటకు వచ్చినాక మళ్ళీ మేము తీసుకొని కొంచెం చదువుకోవడానికి, అంటే అందరం ఇప్పుడు కూడా అంత మా అమ్మ నాన్నతోటే కలిసి ఉంటాం, మా అన్న ఫ్యామిలీ నేను అంతా. నాయన ఏమంటుండేనక్క? నాయన బాగా నిమ్మలం మనిషి, ఎక్కువ మాట్లాడాడు, ఎవరితో కలవడు, రోజు అడవికి పోతాడు, రోజు పని చేసుకుంటాడు. ఇప్పటికి కూడా ఆయనకు అదే ఇష్టం, అడిగి పోవడం, చేను కాడికి పోవడం, చిలక కాడికి పోవడం, అంతే తప్ప వేరే లోకం ఏం లేదనేది. ఇప్పుడు నువ్వు 7 ఏళ్ళు లేకపోతేవి, నీ కొడుకుకు నువ్వు ఎట్లుంటాడో ఎరకలేదు, మా అమ్మ ఎవరో తెలియదు, మా అమ్మ మాట్లాడితే ఎట్లుంటుందో తెలియదు, మా అమ్మ ముట్టుకుంటే ఎట్లుంటుందో. ఇప్పుడు సంటి పిల్లలు ఒళ్ళే పిల్లలే అక్క. అమ్మ ఎత్తుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, వేరేళ్ళు ఎత్తుకుంటే తెలుస్తుంది, వాళ్ళకి ఏడ్చేస్తారు. ఇప్పుడు మా అమ్మ వాసన నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ నన్ను ఎత్తుకున్నది కదా, మా అమ్మ వాసన నాకు తెలుసు, వేరేళ్ళ వాసన ఇట్లా నాకు తెలుసు. కానీ 7 ఏళ్ళ తర్వాత కొడుకుని చూస్తే నీకు ఇట్లా అనిపించింది అక్క? నా కొడుకు గిట్లున్నాడా, ఇట్లా అయిందా అని ఎట్లా అనిపించింది? అంటే మధ్యలో ఎప్పుడైనా ఒక సందర్భంలో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఎక్కడైనా ఉన్న దగ్గర తీసుకొచ్చి చూపించేటోళ్ళు. కానీ అంత వస్తే ఒక అర్ధగంట సేపు చూసి వెంటనే పంపించడం, అంతే తప్ప అంత ప్రేమ పంచుకునేంత టైము అది ఉండకపోయేది. దగ్గర ఉంచుకునే అంత, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా, పోలీసులు దాడులు అయితే ఇబ్బంది అయితే అని. ఎక్కడన్నా దారి మీద అట్లా, మా ఊరు కూడా అడవి బట్టి ఉంటాయి కాబట్టి దళం రూట్లో పోతూ ఉంటే ఎక్కడన్నా ఎవరికి తెలియదు అనుకుంటే ఎప్పుడైనా పిలిపించుకోవడం, అట్లా సంవత్సరానికో 6 నెలలకో అట్లా. 7 ఏళ్ళకి వచ్చి చూసినాక కూడా 7 ఏళ్ళకి బయటకు వచ్చినావు కదా కొడుకుకి. 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం పేరు అక్క మీ కొడుకు పేరు? సూర్య. సూర్య 7 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చినావు, వచ్చినాక కూడా మళ్ళీ లోపలికి పోయినావు అక్క? లేదు, అంటే ఇక ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు బయటకు వచ్చినాక అందరం ఒక దగ్గర, ఒక ఫ్యామిలీ లాగానే. మా అమ్మ నాన్న నేను మా అన్న ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఊర్లో అందరం కలుసుకొనే ఉంటాం. ఎక్కడోళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి లైఫ్ వారు. అన్నకి ఎంతమంది పిల్లలు అక్క? 3 పిల్లలు. అంత మగ పిల్లలా? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. నాకు ఒక్కడే కొడుకు. అన్నీ చేస్తుండే అన్న. అంతకుముందు వేరే చిన్న పని చేసుకునేది, తర్వాత ఆయన కూడా ఎన్కౌంటర్లు కానీ అందరు. బయటకు వచ్చినాకనా లేకుంటే లోపల? నేను బయటకు వచ్చినాక నాకు కొంచెం అంటే కొద్దిగా పార్టీతో సంబంధం ఉండే, అట్లా తీసుకెళ్ళేదాన్ని. ఏమని అమ్మ, నాకు అంత నీ గురించి ముచ్చటాన్ని తినేసరికి నా ప్రాణమంత జల్లుమన్నదక్క. ఎక్కడ సీతక్క, ఎక్కడ 7 ఏళ్ళు వెనకాల ఉన్నది సీతక్క, పిల్లగాన్ని కూడా దగ్గర చూసుకోలేని సీతక్క ఈరోజు మంత్రై కూర్చున్నావు అక్క. ఇక్కడ ఉమెన్స్ డే అన్నారు కదా, నేను నేర్చుకొని వచ్చిన మంచి మహిళా దినోత్సవం నీదక్క, నీ అసంటున్నది. ఇక అద్దు నీ వెనకటి ముచ్చట పోనిక, నువ్వు మంత్రి అయినాక ముచ్చటనే మాట్లాడుకున్నామ్మా. ఎందుకంటే అందులోకి పోయినావు మంచిగానే ఉన్నది, 7 ఏళ్ళు ఉన్న లోపట ఉన్నావు. బయటికి రావాలని ఎందుకు అనిపించింది? ఇక నక్సలైట్లకి బయటకు వచ్చేస్తా, నేను వచ్చి నా కొడుకుని చూసుకుంటాను అనుకున్నావా, లేకుంటే బయట వచ్చినాక పని చేస్తా అనుకున్నావా? బయటకు రావడము అంత అనుకోని వచ్చిన సంఘటన కాదు. రకరకాల సమస్యలు, పార్టీలలో ఇబ్బంది, అంటే చీలికలు పేలికలు కొన్ని వచ్చినాయి. తర్వాత మరి ఉన్న జీవితం మనం ఏదో లక్ష్యంతో పోయినాం, ఒక బయటకు వస్తామని ఎప్పుడు ఊహించుకోలే.
రావడానికి వస్తాము ఈ లైఫ్ ఇట్లా ఉండాలి అట్లా ఏం లేదు. పని చేయడము ఎప్పుడో ఒకసారి ఏ ఏ ఏ రోజు మనదో ఏ రోజు మనది కాదు అనుకున్నాం. ఎప్పుడో ఒకసారి అయితే అక్కడ పోవాల్సిన వాళ్ళమే అని అనుకుని ప్రిపేర్ అయిపోయినాం, మైండ్ సిద్ధం చేసుకుని పోయినాం. కానీ అనివార్య కారణాల రీత్యా బయటకు వచ్చిన తర్వాత మరి లైఫ్ ఎట్లా అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఆడకూతురుగా చదువుకోవడం ఇంపార్టెంట్ అని చదువు మీద దృష్టి పెట్టి చదువుకుంటూ కేసులు చూసుకుంటూ ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఉద్యమ సంస్థ లాగా ఉంటుంది అది యక్షి అని, ఆదివాసుల కోసం పనిచేసే సంస్థలు పనిచేసుకుంటూ ఇటు కోర్టుల చుట్టూ తిరిగే కేసులు ఖతం చేసుకున్నా, ఇటు లా కంప్లీట్ చేసుకున్నా, ఇటు అరకు నుంచి అచ్చంపేట వరకు ట్రైబల్ ఏరియాలలో రకరకాల సమస్యల మీద సర్వేలు చేయడము, ఆ సంస్థతోటి ప్రజల్ని అవేర్నెస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ పనిచేస్తూ వరంగల్ కోర్టులో లాయర్గా, ఏ కోర్టులో అయితే నేను క్లయింట్గా నిలబడ్డానో అదే కోర్టుకు వెళ్ళి మళ్ళీ లాయర్గా కూడా నల్ల కోట్ వేసుకొని అక్కడే ఉన్నా. ఏ లాయర్ అయితే నా కేసులు, ఏ అడ్వకేట్ అయితే, ఏ సీనియర్ లాయర్ అయితే నా కేసులు వాదించిండో ఆయన దగ్గరనే నేను జూనియర్గా చేరి. అక్క అనలకించి బయటికి రాగానే అస్సలు మస్తు గీసులు అని ఎందుకు బయటకు వస్తాయి మీరు నారాయణ అంజి అన్నట్టుగా చేస్తారంట కదక్క, నిన్ను ఇట్లా అట్లా చేసిండ్రా? అంటే నేను కోర్టుకు లొంగిపోయినా, వాస్తవంగా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోలే. మా లాయర్, నేను అంతకుముందు అరెస్ట్ అయినా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, అంతకుముందు బయటికి రాకంటే ముందు కూడా అరెస్ట్ అయినా. ఆ కేసులను తీసుకుని కోర్టుకు వెళ్ళినాం. తర్వాత నేను ఇక్కడే ఒక స్వచ్ఛంద పని చేసుకుంటూ ఇక్కడ పడాల రామారెడ్డి లా కాలేజీలో లా చేసుకుంటూ కోర్టులకు హాజరైనా. ఇంకా అప్పుడేమి ఇబ్బంది పెట్టలేను అన్నాం. కోర్టుకు ప్రతి కేసుకు అటెండ్ అయ్యేది, అవన్నీ కూడా కొట్టుడు పోయినాయి. తర్వాత అదే కోర్టులో, వరంగల్ కోర్టులో లాయర్గా పోయి మళ్ళీ ఒక 6 months పనిచేసిన తర్వాత 2004లో నాకు టికెట్ వచ్చింది. అక్కడ రాజకీయంలోకి రాకముందు ఇంకొక ముచ్చట మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇంటికాడ ఉన్నాం అనుకో, ఆడవిల్లం, నీ మోకము నువ్వు ఆ అంత పెద్ద బాకెట్లు వేపుకొని వస్తావా ఇడికి అని ఒక ముచ్చట వస్తుంది. దీని మోకం దానికి లేవట్టనికి వస్తుందా, దానికి జరపనికి వస్తుందా, అది పోతుందంట, దాని వెనక వండిరా ఎవలను అని ఇట్లా అంటారు మనని ఆడవిల్లలు. ఎందుకంటే మమ్మల్ని మా వెనకట్లనే మా అన్నలను పంపిద్దరు. అన్నలకు పోయినావు అన్నలకి ఇట్లా ఆడవిల్లలను, మీకు ఇది కాదమ్మా మీతోటి ఈ పనులు చేతగా మీరు ఆడనే కూకోవాలని అన్నలను ఒక తీరుగా అక్కలను ఒక తీరుగా చూద్దురా అక్క? అంటే ఏదన్నా యాక్షన్కి పోయేటప్పుడు అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అంటే చేయలేరు, చేస్తారు అనేది ఉంటుంది కొంచెము. ఇక వాళ్ళని బట్టా లేకపోతే సెలెక్షన్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఆడపిల్లలు తక్కువ, మగపిల్లలు ఆ మాట అనడానికి లేదు. ఆడ సిద్ధాంతపరంగా అందరం ఒకటే ఈక్వల్. అక్క నీకు పోంగని అన్ని ఇచ్చి నిలబెట్టిండ్రా? గుడ్డలు ఇచ్చారు. అంటే వీళ్ళు ఆదివాసి బిడ్డలు, వీళ్ళు కట్టెలు అయితే గట్టిగా నరికి మంచిగా ఎవరు వచ్చినా ఏ జంతువు వచ్చినా గొడ్డలు పట్టుకొని నిలబడతారు అనుకుని గొడ్డలు ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ గొడ్డలు ఇచ్చారు, తర్వాత డబల్ బేరలు 2 గొట్టాలు ఇచ్చారు, తర్వాత 303 ఇచ్చారు. కమాండర్ అయిన తర్వాత ఇక వేరే వెరైటీ వచ్చినాయి. ఆఖరికి నువ్వు బయటకు వచ్చే ముందు, అంటే అరెస్ట్ కాకముందు వాడిన గన్ని ఎందక్క ఇది? నేను స్ప్రింగ్ ఫీల్డ్ అని పెద్దదే, స్ప్రింగ్ ఫీల్డ్ సబ్మిషన్ గన్, అవి లాస్ట్. అంటే ఎంత దూరం పోతుండొచ్చు అక్క వేస్తే? స్ప్రింగ్ ఫీల్డ్ బాగా రేంజ్ ఉంటుంది, సబ్మిషన్ కానీ ఎక్కువ ఉంటాయి అందులో, కానీ రేంజ్ తక్కువ ఉంటుంది. కానీ అది చాలా బరువు ఉంటుంది అంటారు కదా? అవును, బరువు ఉంటుంది. 8 kgs. ఓ ఏమని 8 kgs పట్టుకొని నడుచుడే. ఇక గింత కష్టపడ్డావు కదక్క. ఈరోజు మంత్రివే. ఇప్పుడు నా ఇంట్లో సీతక్క, ఎమ్మెల్యే సీతక్క ఇరకనే. అంతకుముందు సీతక్క నాకు ఎరకలేదు, ఎమ్మెల్యే అయిన కాడికి సీతక్క నాకు ఎరక. నాకు 4-5 ఏళ్ళ కిందకించి ఎరక సీతక్క. ఆడికించి షురు చేసి ఈరోజు మంత్రివై కూర్చుని, అక్క నేను మంత్రివైన అంటే ముచ్చట మార్చిపోయినా. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కదక్క, ఈరోజు మహిళా దినోత్సవం. మరి మీ శాఖలనే లేదు, బయట అన్ని శాఖలలో ఆడవిళ్ళ మీద ఆఫీసులల్లో ఏమో అంటారు, అది రసమెంటో అంటారక్క. అట్లా గిట్ల మగపిల్లలు చేస్తే ఆడపిల్లలను సతాంచుడక్క, అదే వేధించడం, లైంగిక వేధింపులు చేస్తే ఇప్పుడు అస్సలు శాఖ మీద కూర్చున్నది నువ్వు కాబట్టి నువ్వేమని చేద్దాం అనుకున్నావు అక్క? తప్పకుండా కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిందే, వెంటనే వాళ్ళని పట్టుకోవాలి. రేపు దానికి అంటే తొందరలోనే పోలీస్ శాఖ ద్వారా కూడా ఒక అంటే సేఫ్ ట్రావెల్ అనేటువంటి దాంతో కూడా మహిళలు కానీ బాలికలు కానీ సేఫ్గా ట్రావెల్ చేయడానికి ఒక పోలీస్ వ్యవస్థతోటి ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం ఇప్పుడు.
వాళ్ళు ఫోన్లలో ఇవో పెడుతుంటారు కదా అక్కగా నువ్వు వీడికి రా నువ్వు వాడికి రా రాకపోతే అవన్నీ కూడా వెంటనే పట్టుకోవడము మానిటరింగ్ చేయడం స్పీడ్గా ట్రేస్ అవుట్ చేయడం అట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు బాగా అయితే మెత్త గుద్దుతారు బిడ్డ అవును అక్క నువ్వు ఉన్నావు కాబట్టి ఇది మొదలు చెయ్యక్క అక్క ఎందుకంటే మంచిగా ఉంటుంది ఆడపిల్లలందరూ బిందాగా ఉంటారు అక్క మంత్రి అయినావు కదక్క రేవంత్ సార్ ఎట్లుంటాడు నీతోటి నువ్వు ఇట్లా అన్నకు రాఖీ కట్టినావు అది ఇట్లా చూసిన నేను చాలాసార్లు 10 years నుంచి కడుతున్నా దాదాపు ఎట్లుంటాడు అక్క అన్న ఆడపిల్లలతో చాలా ఆప్యాయంగా ఉంటాడు నాతో కూడా ప్రేమగా మాట్లాడు ప్రేమగా ఉంటుంది ఆప్యాయత ఉంటుంది చిన్నపిల్లల్ని చూసినట్టుగా చూస్తాడు అంటే ప్రేమ నేను సీఎం కుర్చీలో కూర్చుంటా నేను మంత్రి చేస్తాను చెల్లి అని ఎప్పుడన్నా అన్నాడా మేము ఎప్పుడు అట్లాంటి రాజకీయ అంటే ఇట్లా ఏదన్నా పని గురించి మాట్లాడుకున్నాం తప్ప పదవులు ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే అనుసరించడమే ఒకరినొకరు అంతే కోరికలు పెట్టుకోలేదు డిమాండ్స్ పెట్టుకోలేదు సరే దాదాపుగా 10-12 ఏళ్ళ నుంచి అయితే కలిసి పనిచేసిన ఒక అడవి బాట పట్టిన బిడ్డ ఎమ్మెల్యే ఆయే ఆడికించి మంత్రి ఆయే అడవిలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నాం అక్క నేను ఎమ్మెల్యేని అయితే మంత్రిని అయితే బిడ్డ మేము నీ తోలు తీస్తానని ఎప్పుడన్నా ఇట్లా మనసు ఎప్పుడు అనుకోలే ఎప్పుడు అనుకోలే అసలు అట్లాంటి అక్కడే చచ్చిపోదామని డిసైడ్ అయిన వాళ్ళం కదా అక్కడ ఉండి ఇక్కడ దాకా ఎందుకు ఆలోచిస్తాం ఈ పాలిటిక్స్ మీదనే అంత అంటే వ్యతిరేకంగా ఉండేటోళ్ళం కదా కాదక్క మరి అసలు దాన్ని నువ్వు రాజకీయంలోకి ఎట్లా వస్తేవి అదే అంటాను తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు కూడా ఏదో ప్లాట్ఫామ్ ఏదైనా కానీ పబ్లిక్లో నిలబడాలి పబ్లిక్ కోసం మనం పనిచేయాలి అట్లా నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ నేను అడ్వకేట్గా పనిచేసేటప్పుడు అందరూ అట్లాంటిది కూడా నన్ను రాజకీయంలోకి వస్తే ఇంకా ఎక్కువ మందితో సర్వీస్ చేయవచ్చు నువ్వు అనుకున్న పద్ధతిలో చేసుకుంటూ కూడా పోవచ్చు కదా అనేది అదే మనం సరే ఏదైనా కానీ మనం అనుకున్న పద్ధతిలో కొంతైనా రీచ్ కాగలుగుతాం కదా అని రాజకీయం అంటే మళ్ళీ ఆడ కూడా మస్తు మెట్లుంటాయి కదక్క సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి అంటే నేను ఏకాఏకిన 3 సార్లు ఎమ్మెల్యే అని అక్క ఎట్లా 2 సార్లు ఓటమి పోయినా ఆయన కష్టాన్ని నమ్ముకున్నాం పని చేసిన దగ్గర నిబద్ధతతో పనిచేసినాం మొదలు ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో మొదలు గెలిచినామా మరి గెలవలే 2 సార్లు ఓడిపోయినాం ఒకసారి గెలిచినాం ఇంట్లోకి వచ్చినాక 2 సార్లు కాంటెస్ట్ చేసిన 2 సార్లు గెలిచినాం అప్పుడు కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది ప్రజా వ్యతిరేకత 2004లో టీడీపీ అప్పటి వరకు 10 ఏళ్ళ అధికారంలో ఆ గాలిలో మేము కూడా కొట్టుకుపోయినాం తర్వాత 2009లో కొద్దిగా పాజిటివ్ ఉండేది తర్వాత 2014లో తెలంగాణ అప్పుడు సరే అప్పుడు కూడా రకరకాల ప్రెజర్స్ వచ్చినాయి పార్టీ మారమని సరే కష్టం ఉన్నప్పుడు వెంటనే మారడం కూడా కరెక్ట్ కాదు కదా అని సరే ఓటమి అయినా ఎదుర్కొందామని నిలబడ్డాం ఇంకా కాబట్టి నిలబడ్డాం పెద్ద మొగోళ్ళు అందరూ వెళ్ళిపోయారు మాతో ఉన్నోళ్ళు చాలా మంది పోయారు తర్వాత మేము ఇక రేవంత్ రెడ్డి గారు మేమందరం డిసైడ్ చేసుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కన్నా మనం బలోపేతం చేస్తే బాగుంటుంది కానీ ఆ యాంగిల్లో ఇటు వచ్చింది అక్కడ 2 కిత్తలు గెలిచింది ఒక్క లెక్క ఈ తేపకు గెలుచుడు ఒక్క లెక్క బాగానే మంది గడిగట్టోళ్ళని అందరిని దింపిర్రంట కదా ఒక భయమైందా నీకు మరా అంటే బాగా బ్యాడ్గా ప్రచారం చేసిర్రు బాగా మేము కరోనా టైంలో చేసిన సేవలు కానీ మేము వరదల కోసం ప్రజల కోసం బాధ్యతగా నేను రకరకాలు వాళ్ళు ఎవరు బయటికి రాలేదు మేము బయటకు వచ్చిన వాళ్ళని ఇవాళ ఎలక్షన్ల కోసం బయటకు వచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడినప్పుడు బాగా బాధపడ్డాము నిజంగా అంటే మేము సిన్సియర్గా మా ప్రజల కోసం మనం కళ్ళ ముందు కష్టంలో ఉన్నప్పుడు నా బాధ్యత ఈ కష్టం అనేది ఈరోజు నేను ఎంచుకున్నది కాదు కదా ఎప్పటి నుంచో నా జీవితం నేను ఇందాక చెప్పిన చరిత్ర అంతా కూడా కష్టంతో కూడుకున్నటువంటి చరిత్ర కొన్ని సిద్ధాంతాలతో వచ్చినటువంటి చరిత్ర వాళ్ళు రాజకీయం కోసం ఓట్ల కోసం వచ్చి నన్ను విమర్శించారు అది బాధ అప్పుడు ఎవరు బయటికి రాలే అట్లా అందరూ కొంత టార్గెట్ చేసి మాస్కులు పెట్టుకుని ఇంట్లోనే కూర్చున్నారు మేము చేసే పనులు విమర్శించుకుంటూ వచ్చారు నిజంగా వాళ్ళు మాకంటే బెటర్గా చేసుకుంటూ ఇక మేము ఇట్లా చేసినాం మీరు ఎందుకు చేయలేదంటే నేను ఇది అట్లాంటప్పుడు కొద్దిగా బాధ అనిపించింది చాలా అంటే సర్వీస్ చేస్తే కూడా ఇంత టార్గెట్ చేయబడతాము అనేది మొన్నటి ఎలక్షన్ చూసినాక అర్థమైంది భయమైంది అక్క వాళ్ళ మాటలకి నీకు ఏమన్నా బాధపడ్డా అన్నావు కానీ భయపడ్డావా భయపడలేదు బాధపడ్డాము జాగ్రత్త పడ్డాము ఎందుకంటే సీతక్క కరోనా టైంలో కెమెరాలకు వీడియోల కోసం అని అవన్నీ ఉట్టిగా నన్ను ఎత్తుకొని తిరిగింది అని అన్నారు అంటే మేము అనుకున్నాం లేదు కదా సీతక్క బాగానే నడిచింది చిన్నగా నడవలేదు కొండలు గుట్టలన్నీ రాళ్ళు గిళ్ళు ఒక్కరోజు ఒక్క పూటనో ఒక్కరోజు చేస్తే అది నా నియోజకవర్గము తర్వాత నా ప్రజలు తర్వాత పక్కన జిల్లాలలో కూడా కొండల మీద గుట్టల మీద ఎవరు పోని కాడికి మేము పోయినాం
మీరైతే 24 గంటలు మాతో హైదరాబాద్లో ఉండే నాయకులకు మీడియాకు ఉన్నంత మాకు ఆ స్పేస్ ఉండదు. మా చిన్న ఏదో సెల్ ఫోన్ పట్టుకొస్తాం, మా పిల్లగాళ్ళని తీస్తాం, మీకు పంపిస్తాం. మేము పంపిస్తే మీకు తెలుసు, చూసిన తర్వాత చాలా సమాజం అంతా మా దగ్గరకు వచ్చింది, చాలామంది సాయం చేస్తుంది. రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పలానా ఎమ్మెల్యే చేస్తుంది, మనం కూడా మన దగ్గర చేద్దామని చాలా మంది చేస్తాం. అట్లా నాతోటి చాలా మంది వచ్చి అక్కడ మిమ్మల్ని చూసి మేము వచ్చినాము. మేము చేసిన తప్పే ఉంది, జస్ట్ మేము చేసిన పనినే చూపించినాం. మేము ఎక్కడైతే హెల్ప్ చేసినామో అక్కడ సిచ్యువేషన్, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పేదరికము, గంజి తాగింది, అంబలు తాగింది, ఉప్పేసుకొని ఉట్టి నీళ్లు తాగుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మేము చూపించాం. దాన్ని కూడా తట్టుకోలేక అంటే చేయలేదు. అంటే మొదలు అనలేదక్క, ఎలక్షన్లు అప్పుడే వచ్చింది అది. ఎలక్షన్లప్పుడు మరీ వరస్ట్గా మీరు అన్నట్టుగా మార్పింగ్ చేసి యాక్షన్లు చేసిరని ఏదేదో అసలు అది. ఎందుకంటే నేను అది చూసిన, ఇప్పుడు నీ ఎంట్ర ఒక ఫోటో ఉంది కదక్క, ఆ ఫోటోలో మొత్తం మాస్క్ పట్టుకొని పెద్ద సంచి, నేను అనుకున్నా ఓ ఏమో నీ శీతకు 25 కిలోల సంచి మోసుకొని పోతుంది, పప్పు బియ్యం ఉన్నాయి ఇంట్లో అని చెప్పిండ్రు మీరు. పప్పు బియ్యం ఉన్నాయి, పప్పు బియ్యం అంది వెనక పోతున్నాం, జరంత నూనె ఉంది వెనక పిల్లగాండ్లు క్యాన్లలో పట్టుకొస్తున్నదంతా ఇట్లా 15 కిలోల క్యాన్లలో. ఒకరినొకరు మూటలు అంటే ఆ బరువును మార్చుకుంటూ పోయాను. నేను కాసేపు మోస్తుంది, అరే అక్క మోస్తుంది కానీ నేను ఎందుకు మోయొద్దు, ఆ పోటీతత్వం లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకులే ఇంత కష్టం అవసరమా అంటారు. మేము శ్రమను గౌరవించే తత్వం నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్ నేను చేయాలి, నాతో పాటు 10 మందితో పని చేయించాలి. ఇప్పుడు మనము ఎవరైనా కూడా మనం దబదబ నూకుతుంటే వెనకకి ఎవరైనా వచ్చి చెయ్యి అందిస్తారు, అంతే కదా. ఎవరో ఒకరు ముందు పడాలి కదా. మరి అందరికీ దొరలకు ఉన్నంత అది కాదు కదా మా గుట్టల పరిస్థితి. అది బాధ అనిపించింది. అక్క కరోనా టైంలో ఇప్పుడు మామూలుగా అంటే నువ్వు అడవిలో ఉన్నప్పుడు అంటే తిరిగి నువ్వు అడవులు గుట్టలు కొండలు ఇవన్నీ ఒకటి, కానీ కరోనా టైంలో ఇట్లా అట్లా పోయినావు కదక్క, నీకు ఏమనిపించి పోయినావు వాళ్ళ అందరి దగ్గరికి? నాకు మేము పోయినప్పుడల్లా వాళ్ళ ధైర్యం, వాళ్ళ ఆనందం, వాళ్ళు అప్పుడప్పుడే బయటకు వచ్చాడు ఆ ఇళ్ళ నుంచి. అప్పటిదాకా ఒకరింట్లోకి ఒకరు కలిసేటోళ్ళు లేరు, కనీసం నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితి, అరే అక్క వచ్చింది, సీతక్క వచ్చింది, అందరం బయటకు వద్దామని అక్కడ అందరిని పిలిచి మేము ఎంతో కొంత వాళ్ళకి సరుకులు ఇచ్చి, వాళ్ళకి ధైర్యం చెప్పి, అవేర్నెస్ ఇచ్చి 3 చేసి నేను నా ప్రయాణం. ఒకటి పోగానే వాళ్ళకి ఎంతో కొంత సరుకులు, బియ్యమో, ఉప్పు, పప్పు, నూనె, ఉల్లిగడ్డ. తర్వాత ధైర్యం, ఏమి కాదు కానీ ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఒకరినొకరు కలుసుకునేటప్పుడు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవద్దు, అలాయి బలాయి తీసుకోవద్దు, మాస్క్ పెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు తుప్పిర్లు పడతాయి, ఇట్లాంటివి చెప్పిన. ఈ 3 నేను చేసిన నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఊర్లో తర్వాత ఒకరినొకరు, మేము ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఒక గర్భిణీ స్త్రీ, అక్క నేను ఇట్లా 5-6 నెలల గర్భిణీ స్త్రీని, నాకు ఎవరు కనీసం నీళ్ళు కూడా నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తలేరు, నాతో ఎవరు మాట్లాడతలేరు, కరోనా వస్తుందని, మాకెవరు ఏం చేస్తలేరు, కరోనా వచ్చిందని ఇట్లా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే ఇంకా మా బాధ్యత పెరిగింది. అరే ఇంకా పోదాం అని పోయినాం. నాకు మాత్రం కరోనా రాలే, నేను ఇంజెక్షన్ కూడా వేయించుకోవాలి. నాకు ఇట్లా రాలేదక్క, నేను కూడా గట్టిదాన్ని. ఎందుకంటే మాస్క్ షేక్ హ్యాండ్ ఇవి 2 మాత్రం నేను చేయలే. ఫస్ట్ వేవ్లో తిరిగినాం, సెకండ్ వేవ్లో తిరిగినాం, చనిపోయిన శవాలను తీసినాం, కరోనా వస్తే వాళ్ళకి ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేసినాం. అరే నీకు ఇంత ఉంది, తగ్గుతుంది ఆక్సిజన్ లెవెల్స్, నువ్వు హాస్పిటల్ పోమని అడ్వైజ్ చేసినాం. కరోనా ఇంటికి పోయిన వచ్చిన ప్రతి ఇంటికి పోయినాం. ఫస్ట్ వేవ్ ఎట్లుందంటే జాగ్రత్తలు చెప్పినాం. కానీ సెకండ్ వేవ్లో ఏంటంటే చాలామంది కరోనా వచ్చింది, 30 మందికి ఒక్కొక్క ఊర్లో, 100 మందికి ఒక్కొక్క ఊర్లో వచ్చినప్పుడు గడపకి వెళ్ళి ఒక 10 కిలోల బియ్యము, 5 కిలోల బియ్యము, ఇంత వారానికి సరిపడా పప్పు, నూనె, ఉల్లిగడ్డ ఒక కిట్టు లాగా తయారు చేసి ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో మంచి ఫుడ్ తినాలి, వాళ్ళ దగ్గరికి ఎవరు పోతున్నారు. అట్లా మేము కష్టాన్ని ఇష్టపడి పని చేసినాం, ఇష్టంతో చేసినాం. కానీ దాంట్లో కూడా దుర్మార్గులు, రాజకీయము, రకరకాల చేసి బాగా. ఏమనుకుంటావా అక్క, వీళ్ళ పాపన వీళ్ళే పోయి పాడవుతారు అనుకుంటావా? ఉండి బిడ్డని వాళ్ళకి నీకు వేస్తా పంచ అనుకుంటావా? నేను సిన్సియర్గా మనం పనిచేస్తున్నాం, ఎవరేమనుకున్నా వాళ్ళ ఇష్టం. కానీ నన్ను అన్నోళ్ళు మాత్రం ఎప్పుడు సక్సెస్లో ఉండరు, అదైతే నాకు తెలుసు. అయిపోయి ఇంకేముండదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఆ తల్లి సమ్మక్క సారక్క మాకుంది. మేము సిన్సియర్గా చేసింది, ఎవరన్నా కించపరిస్తే అది వాళ్ళ నాశనం అవుతుంది, నాకేం బాధ లేదు. వాస్తవాలు కొన్నాళ్ళకైనా బయటకు వస్తాయి. సమ్మక్క సారక్క అంటే యాదకొచ్చిందక్క, మొన్న సమ్మక్క సారక్క జాతర ఏం చేసినావు అక్క? పోయి వచ్చినాక నాకు 5-6 రోజుల దాకా లేవబుద్ధి కాలేదు, అంత అలసిపోయినా. 5 రోజులు తిరిగిన మంచిగా. మేము ఇంకా రెస్ట్కి పోలే. లేక మీరు సమ్మక్క సారక్క జాతరకి అదంతా పని చేయనికి ఎన్ని రోజులు ఆడని తిరిగిండ్రు?
అంటే వాస్తవానికి గవర్నమెంట్ వచ్చి 70 రోజుల టైంలోనే మనకు జాతర వచ్చింది. వర్క్స్ తీసుకొని అవన్నీ టెండర్లు ఇవన్నీ వేయించడం కొత్త, తర్వాత అసలు అధికారులు కొత్త, ఎస్పీ కొత్త, కలెక్టర్గా కూడా ఆమె కొత్త, అంత పిల్లలు ఇవన్నీ కొద్దిగా భయం అనిపించింది. ఎట్లా చేస్తాం, మన దేవుడు ఫస్ట్ అవకాశం వచ్చింది, జనాలు ఎంతో నమ్మకంతో వస్తారు, గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, బస్సులు ఫ్రీగా పెట్టింది, ఇవన్నీ రాత్రి పగలు కష్టపడి పొద్దున్న అసెంబ్లీలో కనబడేది, నైట్ 10 గంటలకు మేడారంలో కనపడేది. అసెంబ్లీకి ఇట్లా డుమ్మగొట్టి పోయినట్టున్నావు 2-3 రోజులు అట్లా కూడా పోయినాము. నాకు వాస్తవానికి ఇటు నాగోబా జాతర వచ్చింది, అక్కడ ఇన్ఛార్జ్ ఆదిలాబాద్. అది కూడా మనకు ప్రతిష్టాత్మకంగా మీ ఛానల్లో బాగా చూపిస్తారు ఎప్పుడు. నేను పోయినానక్క నాగోబా యాత్రకి. మీ ఛానల్ బాగా నాగోబా, ఎందుకంటే జంగుబాయికి పోయినా, జంగుబాయికి పోయినా, నాగోబాకి. అవును, జంగుబాయికి వెళ్ళినా, నేను నాగోబాకి వెళ్ళినా. ఇది చూసుకుంటూ తర్వాత సీఎం గారి ప్రోగ్రామ్ మొదటి అడుగు అక్కడే పెట్టిండు అభివృద్ధి విషయంలో. అది తర్వాత ఇటు అసెంబ్లీ, అటు మేడారం, ఇవన్నీ కూడా. ఎన్ని రోజులు తిరుగుడు అయింది అక్క నీకు? అంటే 2 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం కాబట్టి అన్నీ సక్సెస్ చేసుకోగలిగాను. 2 నెలలు. ఆడ 2 మంత్రులు ఆడవిల్లలు, ఒక కలెక్టరు ఆడవిల్ల, అడిషనల్ కలెక్టర్ అంటారా ఇంకొక ఆమె, ఆ పిల్ల ఆడవిల్ల, మొత్తము అమ్మల జాతర అక్కయ్యలు ఏర్పించినట్టు అనిపించింది నాకు. అవును, దీవించి రమ్మలు పోతూ పోతూ చిరుజల్లులు కూడా కురిపించిపోయారు. అదొక వండర్. ఆ వాన ఇట్లున్నది అక్క, నేను ఇట్లున్నా కదా ఎంబడి, మంచిగా అనిపించింది. చాలా మంది అనుకుంటారు ఏ ఆడవిల్లలతో ఏమవుతుంది అంటున్నాను, ఏ ఆడవిల్లతోటే అయ్యింది ఇట్లా మంచిగా అయింది. ఎప్పుడు రాని పబ్లిక్ ఈ యాపకే వచ్చిండు తెలుసా అక్క. బస్సుల ముచ్చట మీరు మాట్లాడితే నాకు యాదికి వచ్చింది అక్క. బస్సులు ఇడిచిండ్రు మంచిగా, బస్సులు ఏమో తక్కువ ఉన్నాయంట, పబ్లిక్ ఏమో ఎక్కువ ఉన్నారంట. కిటకిట కిటకిట ఆడు బస్సులలో ఆడవిల్లలు ఒక్క కొట్టుకున్నాడు కాదు. మీ కళ్ళ పడ్డది అది, అందులో యూట్యూబ్లో చూసిన నేను. కొంతమంది అదే ఎక్స్పోజ్ చేస్తున్నారు, అసలు కొన్ని కావాలని కూడా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే వాస్తవానికి అది కొన్ని రోజులు అట్లా నడిపించారు, ఇప్పుడైతే మరి అట్లాంటివి ఏం లేవు. వాస్తవాన్ని అంటే ఇప్పుడు సీటు అనేది అందరికీ అవకాశం ఇస్తుంది. కొట్టుకోమని అయితే మనం చెప్పాం కదా, ఎందుకు చెప్తాం అక్క కొట్టుకోమని. అంటే ఉదాహరణకు అది ఎందుకు దాన్ని కొంతమంది అంటే ఒక సామెత ఉన్నది, 33 జుట్లు కలిసి ఉంటే కానీ 3 చిక్కలు కలిసి ఉండే అనేది, అది బాగా చూపించదలుచుకున్నారు అట్లాంటి వాళ్ళు కొంతమంది. అట్లుంటుంది అక్క, ఇంతమంది పోతే ఇంతమంది పని చేస్తుంది. ఇప్పుడు కాదక్క, అదే ఆ పార్టీ ఒక పార్టీ పదే మీరు ఆటోలలోకి నష్టం చేస్తున్నారని ఇటు ఆటోలను రెచ్చగొడతారు, ఇటు బస్సులు తక్కువ ఉన్నాయని ఇది చెప్తారు. మరి బస్సు గల్లికి పోతే ఆటో ఆయనతో కూడా నడవదు కదా. మరి 2 లాజిక్, వాళ్ళే బస్సులు పెంచాలంటారు, వాళ్ళే ఆటోలను అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. ఉన్నది ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఉన్న వ్యవస్థతో అయితే ఉన్న దారి మీద అయితే నడవాలి కదా, మనం నడవాలి. మరి అన్నీ రెడీ చేసుకుని ఉన్నాక అంటే టైం పడుతుంది. మన కేటీఆర్ సార్ అయితే ఏమన్నాడంటే ఆడోళ్ళు బస్సులు ఎక్కుడు కాదు, డ్రైవర్ సీట్లకి ఇట్లా ఆడోళ్ళే కూర్చుంటున్నారా అని అన్నాడు ఆయన ఒక మాట. అంటే నాకు ఆలోచన అంటే ఆడోళ్ళ బస్సులకు ఆడ డ్రైవర్లను ఇట్లా పెడుతున్నారా, లేకపోతే డ్రైవర్ని ఇట్లా కూర్చొనియకుండా ఆడోళ్ళే పోయి కూర్చుంటున్నారా ఏంది అనిపించింది అక్క. ఎందుకన్నాడు ఇట్లా ఈ సారు? వాళ్ళకు ఆడోళ్ళకు స్వేచ్ఛనివ్వడం, ఆడోళ్ళకు ఆర్థిక స్వేచ్ఛనివ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి అనంగానంగా 2 మహిళలకు మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారు. వాళ్ళ లేడీస్ అంటేనే వాళ్ళ ఇంట్లో అన్నట్టుగానే నడిపించుకోవాలని చూస్తారు. ఇవాళ ప్రతి ఆడకూతురుకు బయట తిరిగే వాళ్ళకు రోజు ఇప్పుడు మీరుంటారు ఉదాహరణకు, ఇంటికి ఆఫీస్కి తిరగాలంటే 3-4 వేలైనా ఖర్చు అవుతుంది నెలకు. ఆ 3-4 వేలు మిగులుతుంది కదా పేదలు ఉన్నటువంటి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో బస్సు రేట్లు పెంచారు. బస్సులు ఎవరు ఎక్కుతారు? పేదవాళ్ళు ఎక్కుతారు. మరి ప్రతి పేదవాళ్ళ ఇంట్లో నుంచి ఒక మహిళ బస్సు ఎక్కడం మూలంగా 3-4 వేలు మిగులుతున్నాయి కదా, అది న్యాయమే కదా. ఇప్పుడు ఆటో డ్రైవర్లను కూడా మేము అన్యాయం కావాలని కాదు. మరి ప్రభుత్వ పథకం, ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ మేము కోట్లు పెట్టి చదివినాం, హాస్పిటల్ కట్టినాం. మరి ప్రభుత్వ దవాఖానలు పెంచడం మూలంగా మాకు గిరాకస్తలే అంటే మరి ప్రభుత్వ వైద్యాన్ని మూసేద్దామా? అమ్మో, మరి మేమంతా ఏడిపోవాలి ఉంటుంది. ఇప్పుడు ఆటో తమ్ముళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు లోన్లు, వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇవ్వాల్సింది. కానీ పేదవాళ్ళు ఇప్పుడు మన ములుగు నుంచి హైదరాబాద్ బస్సు రావాలి, ఆటో ఇక్కడ దాకా రాదు కదా, రాదు. మరి వాళ్ళకు అవసరమా కదా? ఒక ఊరు నుంచి ఒక చిన్న ఊర్లలో ఆటోలే ఎక్కుతారు జనరల్గా. కానీ ఒక సిటీ నుంచి, ఒక జిల్లా నుంచి, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి రావాలంటే కష్టం. ఇది మాట్లాడితే వాళ్ళకు కొంతమంది పెద్దోళ్ళు ఏమంటున్నారంటే ఊళ్ళో పెద్దోళ్ళు, ఇగో పెడితే పెట్టిండ్రు పుణ్యానికి ఆడోళ్ళు అందరూ ఎక్కచ్చు, మీకు టికెట్ లేదు ఏం లేదు అంటున్నారు. కానీ ఈ ఉత్తుత్త ఆడోళ్ళు అందరూ ఉట్టిగా తిరగనికే తిరుగుతున్నారు, ఇట్లా కాదు.
ఒక పెద్దోళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు ఎంబడి పోయేటోళ్ళకి ఒకరికి ఇస్తే మంచిగా కానీ ఇట్లా చేస్తున్నదంటే నాకు అర్థం కాక ఏవా మీరేమన్నా మాట్లాడుకోండి నాకు సీతక్కన కలవనా కొండ సురేఖ అక్కనన్నా కలవనా ఇద్దరు అక్కేలేని ఆడవిలేను ఎవరినైనా కలిసినప్పుడు అడుగుతా అక్క గిట్ల ఎందుకు పెట్టిండ్రు ఏం కథ అని అరుచుకుందామని అనుకున్నా ఈరోజు అడిగేసిన. వాస్తవానికి అంటే ఆడవాళ్ళు బయటకు వచ్చుడే చాలా తక్కువ. ప్రతిదీ కూడా రూపాయి చూసుకుంటారు. అరే ఇవాళ ఇంట్లో మరి 100 రూపాయలు పెట్టుకొని మనం హైదరాబాద్ పోతే మరి రేపు ఇంట్లో పూట గడవడం ఎట్లా అని ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్లో బిడ్డ ఉంటుంది, లేకుంటే మా ములుగు నుంచి హన్మకొండకు రావాలి, హాస్టల్లో పిల్లలు ఉంటారు, లేకుంటే అత్తగారింటికి ఉంటారు. ఇట్లాంటివన్నీ ఓ దేవుడి దగ్గరికి పోవాలనుకుంటారు. మొన్ననే అసెంబ్లీలో సీఎం గారు చెప్పారు దైవ దర్శనాలు కూడా వాళ్ళు ఈ సందర్భంగా తీర్చేసుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. పైసలు బాగానే వచ్చినాయి అని చెప్పి మొక్కులు అంటే అంటే వాళ్ళు ఎప్పుడో మొక్కుకొని ఉంటారు. ఈ రేట్లు ఇవన్నీ పెట్టాలి, దేవుని కానుకలు వేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ సరే ఎన్నో కోట్లు దేనికో తగిలేస్తున్నారు. ఆడవాళ్ళు అంటే ఈ ఖర్చు వాళ్ళ మీద భారం తగ్గడం అనేది వాళ్ళ ఇంట్లో రూపాయి మిగిలినట్టే కదా, పేదవాళ్ళకు రూపాయి మిగిలినట్టే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 100 ఎకరాలు ఆసాములకు రైతు బంధు వచ్చింది, వాళ్ళకి కరెంటు ఫ్రీ పోయింది. ఫామ్ హౌజ్లల్లో వ్యవసాయం ఉందా, దొంగ నోట్ల ముద్ర ఉందా, లేకుంటే మన ఇంకేం నడుస్తుందో అందులో మనకు తెలియదు. కరెంటు 24 అవర్స్ 100 ఎకరాలు చుట్టూ కంచెలు నాటుకొని అందులో కరెంటు వాడుకుంటుంది. ఒక రూమ్ వేసుకుంటే అందులో ఒక 2 ఫ్యాన్లు ఒక బుగ్గు ఉంటే మాత్రం కరెంటు రేటు పెరిగింది. ఇండ్లల్లో కరెంటు రేటు పెంచారు, చేన్లల్లో పేరుతోటి ఫ్రీగా ఇచ్చారు. రైతులకు ఇస్తే మంచిదే, కానీ 300-400 ఎకరాల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మరి అట్లాంటి వాళ్ళకి కూడా ఫ్రీగా కరెంట్ ఇచ్చి నువ్వు ఒక్క గుడిసిన వాళ్ళ దగ్గర ముక్కు విండి కరెంటు వసూలు చేస్తే అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు 0 బిల్ అనేది కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అనేది చాలా ఊరటనా కాదు? ఊరటనే. ఎందుకు కదక్క? ఇప్పుడు మేము 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం, మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు 450, 400 గ్యాస్ ఉండే. మేము అనగానే కేసీఆర్ మేము 400కే సిలిండర్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు అలివి కానీ హామీలు ఇచ్చిర్రు ఎట్లా అమలు చేస్తాం? మరి మేము ఇచ్చిన హామీలన్నీ మీరు కూడా ఇచ్చిర్రు, మరి మీరు వస్తేనే అమలు చేస్తారు, మేము వస్తేనే అమలు చేయకూడదు. అట్లా అంటే వాళ్ళ సొత్తు పరిపాలన అంటే మేము తప్ప ఈ దేశంలో పరిపాలించడానికి ఎవరికి అర్హత లేదు అనే ఫీలింగ్ను వాళ్ళు తీసుకొస్తున్నారు, ఆ భావాన్ని ప్రచారం చేస్తారు. అక్క పోయేమని మళ్ళీ నేను రాజకీయం గురించి మాట్లాడి చేసిన ఒక్కటే పారికి రాజకీయం మాట్లాడొద్దు ఈరోజు అనుకున్నాను నేను. మళ్ళీ బస్సులో ముచ్చట వచ్చేసరికి అంత వచ్చేసింది. అక్క ఇంత ముచ్చట మాట్లాడుకున్నాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. మీ అమ్మకి ఏమి ఇస్తున్నావు? ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చినావా ఆ అమ్మకు? మా అమ్మకి ఏమి ఇవ్వలేదు నేను వాస్తవానికి. ఎమ్మెల్యే అయినాక నన్ను ఒక్కపారు ఏదన్నా అమ్మ ఇగో నేను ఎమ్మెల్యే అయినా నీకు ఇది తీసుకో ఇంకా ఇచ్చి కాలుముక్తం కదక్క మనం ఎట్లయినా. అవును, ఎప్పుడు పోయిన సంవత్సరం ఉగాదికి బట్టలు పెట్టినంతే, ఈ సంవత్సరం పెట్టలే. ఉగాది రాలే, ఈ త్యాపకు తీసుకపోక నేను ఒకటి పంపిస్తాను అమ్మకి ఇచ్చేయి. ఓకే, ఎందుకంటే నేను గిసుంటే కట్టుకుంటే గిసుంటే తీసుకోవాలి మంచిది. అమ్మ ముచ్చట అడిగినా కాబట్టి ఇప్పుడు అమ్మ మనకి ఆడపిల్లలకి ఎప్పుడు ఎట్లుంటుంది అంటే అమ్మ అంటే జర ఏదైనా అమ్మ అంటే ఆలోచన, అమ్మ అంటే ఆపేచన, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే జర ఇదేంటుంది. నీకు ఎక్కువ అమ్మతోటి ముచ్చట సాగుతుండేనా నాయనతోటి ముచ్చట సాగుతుండేనా? నాయన అంటేనే ఎక్కువ ఇష్టం ఉండే, కానీ పాపం ఇద్దరితోటి ముచ్చట్లు బంద్ అయిపోయినాయి, చాలా ఏళ్ళు అయింది. మొన్న నా కోసం వాళ్ళు వచ్చి మొన్న వారం కింద 4 రోజుల కింద ఇంటికి పోయినప్పుడు ఒకరోజు నైట్ ఉన్నారు. ములుగులో కూడా ఉండరు, నేనే ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇంటికి పోయినా కూడా అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళతోటి గడపడం కష్టమే. మొన్న నైట్ 9 గంటలకు ఇంటికి పోతే ఆ 1 గంట సేపు వాళ్ళతోటి ములుగులో వచ్చి ఉండే క్యాంప్ ఆఫీస్లో. మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయినా కూడా మాట్లాడిండ్రు, అందరం కలిసి ఉన్నాం ఆ రోజు నైట్. మేడారం జాతర వచ్చింది పాపం, ఎప్పుడైనా నేను కనీసం తీసుకొనైనా పోయేది. ఈసారి ఆమె రాత్రి 2 గంటలకు మా ఊరోళ్ళతో కలిసింది, ఆ మందిలో పడ్డది, పోయి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. జాతరలో కనీసం మేము కలుసుకొని కూడా కలుసుకోలే. సీతక్క వాళ్ళ అమ్మ మా సమ్మక్క, మా తల్లి సమ్మక్క తల్లి సీతక్కకి చెప్పకుండానే సమ్మక్కని చూసి దర్శనం ఆ సమ్మక్కని దర్శనం చేసుకున్నది, నన్ను కలుసుకోలే. మేమిద్దరం కలుసుకోలే అసలు జాతర. ఫస్ట్ టైం మేమిద్దరం కలుసుకోకుండా జాతర దేవుణ్ణి ఆమె దర్శనం చేసుకొని పోయింది. నాకు తెలిసిన కాడ నుంచి జనరల్గా ఎప్పుడన్నా తీసుకొని పోవడము ఆ లైన్లన్నా నేను పక్కన ఉండేది, కానీ మొన్న రాత్రి 3 గంటలకు ఆమె అందరు పోతారు ఇక నా బిడ్డతో నాకు కుదరదు అన్నది పోయింది, ఆమె చేసుకొని పోయింది. బాధ అనిపించింది. తర్వాత తెలిసింది ఆల్రెడీ రాత్రి దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. ఇట్లా అయిపోయింది. సీతక్క వాళ్ళ అమ్మ సీతక్క కంటూ హుషారు
అక్క నువ్వే నిమ్మలంగా నిలబడతావేమో కానీ అమ్మ ఉరుకుతుంది కాదా అక్క ఇప్పుడు నేను ఒక మామూలు సేంద్రవన్ ఊళ్ళకేంచి వచ్చిన ఒక పారి అక్కడ సచివాలయం కొత్తగా కట్టిండ్రు అవును కట్టినాక సుషత్తాం పోయి నిలబడము బాగానే సేపు ఇక్కడికించి అక్కడికించి ఇక్కడ దాకా ఈ గోడకించి ఆ గోడ దాకా ఆ గోడకించి ఆ గోడ దాకా మస్తుగా తిరిగినాం అక్క లోపలికైతే పోనీయరు కదా మమ్మల్ని ఇప్పుడు మీ అమ్మ మీ నాయన ఉన్నారు నువ్వు మంత్రి అయినావు ఒక పారన్న తీసుకపోయి చూపించినవా అవును ఎప్పుడు తీసుకురాలి అక్కడికి కాదు అసెంబ్లీకి కూడా తీసుకురాలి పాపం నేనైతే నా బిడ్డ మంత్ర గింత్ర అయినుంటే మొత్తం ఇంటవాడే తిరుగుతున్నా ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు మా అమ్మ నాన్న ఆమె పని ఆమెది మా పని మనది అంటారు మా నాన్న రోజు ఇప్పటికి కూడా అడవికి వెళ్ళిపోతా అంటాడు ఉండడు అసలు ఇక్కడ కూడా రారు ఒక పారి చూపి అక్క ఎప్పుడన్నా నీకోసం తీసుకొస్తా నా కోసం తీసుకురా లేకుంటే నాకు తీసుకొచ్చి నాకు అప్పయ్యపు నేను తీసుకుపోతా చూపించుకొస్తా అక్క ఇంకొక ముచ్చట అడుగు మర్చిపోయినా ఈ సచివాలయం ముచ్చట వచ్చేసరికి చెప్తున్నా అంటే నువ్వు ఒకపారి సచివాలయంకి వచ్చినావంట పోలీసులు లోపలికి రానియలేదంట ఇప్పుడేమో ఏకదం చక్కగా దిగిపోవుడే లోపలికి ఎట్లా అనిపిస్తుండే అప్పుడు ఎట్లా అనిపిస్తుండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది లోపలికి పోతుంటే అదే ఆ రోజు అంటే అంత బిల్డింగులు కట్టుకొని ఎన్ని బిల్డింగులు ఉంటాయి అది పనికి వచ్చే రకంగా ఉండాలి ప్రజల కోసం కట్టినట్టు నేను ఎమ్మెల్యేను నాకు సంబంధిత అధికారులతో పని ఉంటుంది ఆడ ఆపాల్సిన అవసరం లేదు కానీ ఆపేసారు రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పుడు ఆపేసారు ఫస్ట్ ఆయనది సెకండ్ నాదైంది సెక్రటేరియలో ఎంటర్ కాకుండా ఫస్ట్ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయబడ్డాడు ఆపబడ్డాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి నాది కూడా ఆపారు సరే ఇప్పుడు ఎవరైనా లోపలికి ప్రవేశం ఉంది ఎందుకంటే పబ్లిక్ కోసం కదా పబ్లిక్ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే సచివాలయము ఫైల్స్ చూసేది కాబట్టి అవకాశం ఇవ్వాలి కాకపోతే నార్మల్గా చెకింగ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా సెక్యూరిటీ పర్పస్లో ఏదైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు కానీ మొత్తం ఎమ్మెల్యేని కూడా రానియకుండా అది ఎమ్మెల్యేని ఎందుకు రానియరక్క వాళ్ళకి ఏమనిపించిందో నన్ను చూస్తే మరి అట్లా చేసిర్రు ఆ రోజు పైకి చేస్తామని ఇట్లా భయమైందోనేమో అక్క లోపలికి పోయినాక గట్టిగా అట్లా ఎట్లా అవుతుంది ఇట్లా ఎట్లా అవుతుంది అని గట్టి సీతక్కనే అక్కడ ఎవరు ఉంటారని వాళ్ళ మీద అధికారుల మీద మనం ఎందుకు అరుస్తాం అంటే అంతకుముందు ఏదన్నా ఉంటే అసెంబ్లీలో మాట్లాడతాం లేకుంటే మంత్రుల దగ్గరికి వెళ్తాం వీళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం అప్పుడు కానీ ఉట్టిగా ఆఫీసర్ల మీద గగ్గోలు పెట్టి చేసేది ఏముంటుంది జనరల్గా ఏమన్నా ఉంటే రిప్రజెంటేషన్స్ ఇస్తాం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సరే నిలదీస్తాం రూల్ ప్రకారం కావాల్సినవి కానప్పుడు నిలదీస్తాం కానీ ఏం వేరే దాడులు అయితే చేసేది ఏమి ఉండదు కదా కానీ ఆడ కూర్చొని బైఠాయించింది సీతక్క సచివాలయం ముందట బైఠాయించిండ్రు మొత్తం పాటి అంతా వచ్చాడ కూర్చొని బైఠాయించిండ్రు అన్నారు ఆ రోజు మేము ఒక 4-5 సర్పంచులు ఉండే మాతోటి వాళ్ళకి పని ఉండే పాపం వాళ్ళని తీసుకొని పోతుంటే వాళ్ళని ఆపేసారు సరే వాళ్ళని ఆపారు నేనన్నా పోతుంటే నన్ను కూడా ఆపారు ఇక ఎందుకులే పైనుంచి ఆర్డర్స్ వచ్చారు పాపం పోలీసు వాళ్ళను వాళ్ళ పరిస్థితి వాళ్ళదిలే అని వదిలేసి అదే చెప్పేసి వెళ్ళిపోయాను ఆ రోజు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మేము వస్తాం ఇళ్ళకని చెప్పి ఆ రోజు అన్నావు నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నట్టున్నాయి అక్క నీకు ఉన్నాయి అక్క ఎందుకంటే నాకేమో ఒక 16 నుండి 32 దాకా ఉంటాయి అంటారు మా పూరలు లెక్కబెట్టి గిడు ఉంటాయి మొత్తం అని వరుసగా కుడి దిక్కు పోయినది మా అమ్మ అంటుండే తిట్టకే తల్లి నువ్వు ఎవలని తిట్టకు వద్దు అంటుంది నా పరిస్థితి కూడా అట్లా ఎవలని తిట్టను అక్క నేను ఇక ఫోన్ చూస్తా ఎందుకు రా నాయన అనుకుంటా ఊకుంటా పుసుకుని తిడితే ఏమన్నా అయితే అని ఏమో నమ్మకం అయితే అది పాడు కానీ నువ్వు అన్నది అయింది అక్క మంచి మనసుతోటి మనము అందరికీ మంచి జరగాలనుకుంటాం మంచి జరగాలనుకునే మంచి మనసుల మీద అబాండాలు వేస్తే మనం అనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అవతల వాళ్ళకు అది వాస్తవం వెనకటికి ఒక ముచ్చట అందరు చల్లని ఉసురు మెల్లగా ముడుతుందని ఇప్పుడు ఏంటంటే కాలం స్పీడ్ నడుస్తున్నది కదా చల్లటి ఉసురు మెల్లగా ముట్టుడు కాదు దెబ్బ ముడుతున్నది వెంటనే ఈరోజు అంటే రేపు ముడుతున్నది అనమాట అక్క ఇంకొక ఒక్కటి ముచ్చట అడగాలి ప్రజాభవన్కి మనం పొద్దుగాలని అన్ని అప్లికేషన్లు పట్టుకొని వచ్చి ఇస్తాం కదా గండ్లున్నా అందులోనే సీతకి ఇల్లు ఉన్నది ఆడికే వచ్చిన అక్కని గలకి మొదటిసారి వచ్చిన ప్రజాభవన్కు లోపలికి వచ్చిన మొత్తం లోపలికి ఇంట్లో గిట్ల వచ్చిన అక్క మొదలు ఎవరు ఉండేనంట అక్క ఇంట్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కట్టించిన ఇల్లు వారు ఉన్న ఇల్లు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్న ఇంట్లో ఉన్నదంటే ఇప్పుడు సీతక్క మంచిగా ఉన్నదక్క పెద్దగా ఉన్నాయి రూములు ముద్దుగా అద్దాలు మంచిగా కట్టి మాకు చిన్న ఇళ్ళలో ఉండేది క్వార్టర్స్ ఉండేది ఇంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ చిన్నగా ఎందుకు పెద్దగా ఇచ్చిన ఇప్పుడు మంత్రిమైనవు కదా మన మంత్రిమైనా అంటే మంది ఎక్కువ వస్తారని పెద్దగా ఇచ్చిండ్రేమో అక్క పాపం నీకేమో చిన్నగా పిలవంగానే పలికేటట్టు ఉండాలనా
అట్లనే మంచిగా ఉంటుంది అక్క. మన చుట్టుముట్టు మన వాళ్ళు ఉంటే అందరికి కళ్ళకి కనబడుతున్నారు. అవునవును. ఇక ప్రజాభవన్ అంటే ఇక్కడ చాలా మంది అడికిడికి వస్తారు కదా అని. అందులో ఎట్లుంటుండే అక్క లోపలికి పోయినప్పుడు మహిళా దినోత్సవం అంటే ఏం చేద్దరు మీకు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే చాలా గొప్పగా జరుపుకునేది మేము. ఏ దినోత్సవాలు జరుపుకోము కానీ ఉమెన్స్ తోటి అంటే చుట్టుపక్కల గ్రామాలలో మహిళలను తీసుకొచ్చి మీటింగ్స్ పెట్టడము. ఇక్కడ సిటీలలో కూడా మీటింగ్స్ అయితే ఆ గ్రామాలలో ఉన్నటువంటి మహిళలను పంపించి ఇక్కడ ప్రజా సంఘాలు మీటింగ్స్ పెట్టడము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది రావడానికి కారణమే ఒక కమ్యూనిస్ట్ మహిళ క్లారా జెట్కిన్ అనే ఆమె, జర్మనీకి చెందిన. అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సల్స్ పార్టీలు ఓన్ చేసుకున్నటువంటి దినోత్సవం ఇది. మహిళల సమానత్వం కోసం, మహిళల పట్ల అణిచివేత, లైంగిక వేధింపులు ఇవన్నిటికి వ్యతిరేకంగా ఇది ఒక హక్కుల దినం, మహిళా హక్కుల దినం రోజు అని అట్లా జరుపుకోవాలనేది చాలా గ్రాండ్గా చేసుకునేది మేము. మీరు లోపల ఉండి కూడా అందరినీ మహిళలందరినీ మాకు వీలైన కాడ మేము మీటింగ్ పెట్టి వాళ్ళ క్లాసెస్ ఇచ్చేది, సభలు పెట్టేది. వరంగల్, హైదరాబాద్లో కూడా ఇక్కడ మన లీగల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేస్తుంటే అక్కడికి కూడా గ్రామాల నుంచి లేడీస్ని పంపించేది వెహికల్స్. అక్క నేను ఇంకొక ముచ్చట అడుగుతా. ఇగో మహిళా దినోత్సవం రోజేమో మీరు ఆకాశంలో సగం భూమిలో సగం, మీరే వెళ్తురు, మీరే వాన, మీరే గాలి, ఇట్లా అన్నీ మాట్లాడతారు అక్క మగపిల్లలు. తెల్లారంగానే ఏమే జోరుగా మాట్లాడుతున్నావు, ఈ చింతపండు అవుతుంది బిడ్డ అంటారు. ఇది ఏమడదక్క? ఇది మారదా? మైండ్ సెట్ మారాలి, బుర్ర మారాలి, మనసు మారాలి. అరే అమ్మ నాకు జన్మనిచ్చింది, చెల్లె నాకు తోడుగున్నది, అక్క నన్ను పెంచింది, భార్య జీవితాంతం కలిసి ఉంటుంది, ఇట్లాంటి ఒక ఆడవాళ్ళని గౌరవించే మైండ్ సెట్ చిన్నతనం నుంచి తరగతి గదుల్లో నుంచి రావాలి. వాస్తవానికి అది ఒక సబ్జెక్ట్ లాగా పెడితే బాగుంటుంది అనేది నాకు కూడా ఉన్నటువంటి ఆలోచన అక్క. మరి ఇప్పటి పోరలకు, మహిళలు కానీ చిన్నపిల్లలకు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్న పిల్లలకు, మహిళలకు ఏం చెప్తావు అక్క మహిళా దినోత్సవం సందర్భంగా? ఒక ముచ్చట చెప్పు వాళ్ళకు. మహిళలందరికీ కూడా ఒకటే, అంటే మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి వన్నె తెచ్చే విధంగా కష్టపడాలి. ఇష్టంతో కష్టాన్ని ఎంచుకొని పనిచేస్తే తప్పకుండా విజయం అనేది నీ వెంట ఉంటుంది. అపజయాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు, మన గమ్యం రీచ్ అయ్యేంత వరకు పని చేసుకుంటూ పోవాల్సిందే. సేమ్ టైంలో మగపిల్లలు, అమ్మ కడుపుల నుంచి మనల్ని కన్నది తల్లి, ఆడ మనిషి మనల్ని కన్నది. కాబట్టి సాటి అంటే ఎక్కడ ఎదురు అమ్మాయిలు కనపడ్డా ఎవరైనా చిన్న చూపు అనేది ఉండకూడదు. సృష్టిలో అమ్మ లేకుంటే నీకు నీ పుట్టుకనే లేదు. అమ్మ అంటే అమ్మ లేకుండా నీ పుట్టుకనే లేదు. కాబట్టి నీ పుట్టుకకు కారణమైనటువంటి ఆడపిల్లను వివక్షతతో కూడినటువంటి విధానాలు బంద్ చేసి గౌరవించడం నేర్చుకోండి. అప్పుడు సమానత్వం అనేది ఉంటుంది. ఈ అసమానతలు, ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలకు మహిళలను చూసే తీరు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అక్క మన్మరాల మన్మరాలు నీ కొడుకు ఏమన్నా ఇచ్చిండు అక్క ఈరోజు మహిళా దినోత్సవం కదా? మా అక్క పెద్ద దీనిలో ఇక గిఫ్ట్లు అవి ఉంటాయి కదా, గిఫ్ట్లు అంటారు కదా. మాకు అట్లాంటివి ఏముండవు. ఏముండదు. మన్మరాలకు నువ్వేమన్నా అంగిరాయిక బట్టే ఏదన్నా? అవును ఇస్తా. మన్మరాలను అడిగినా చెప్పి ఏం పేరు మన్మరాల పేరు? సితార. సీతక్క పేరు కలిసి రావాలని సితార పెట్టినరా ఏమన్నా? సితార గిట్లా మంచిగా సీతక్క అంత పెద్దది కావాలి, మళ్ళీ పెద్ద మంత్రి కావాలి, సీఎం కుర్చీకి ఎక్కే అంత పెద్ద చదువులు చదువుకోవాలి నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. పండుగ పూట వచ్చిన మళ్ళొక పరి మీకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు, మీ ప్రేక్షకులకు, V6 ప్రేక్షకులకు, వీక్షకులకు మీ ఛానల్ ద్వారా మహిళా లోకానికి అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ నాయన వచ్చినప్పుడు నన్ను తప్పకుండా వాళ్ళని చూసి అదేమంటారు మన సచివాలయం అంతా తిప్పుకొస్తా, నేనే తిప్పుకొస్తా కానీ కాలుస్తాను అట్లనే అమ్మని ఇట్లా నాయనని. సరే అక్క, పోయేస్తానక్క. ఇగో మన సీతక్కతోటి, మంత్రి సీతక్కతోటి, మనసుంటి మామూలు బిడ్డ మంత్రి దాకా ఎదిగిన సీతక్కతోటి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడితే నాకు ఇట్లా మంచిగా చిరత బలం వచ్చినట్టు అనిపించింది, జోష్ వచ్చింది నాకు.
మనం ఏదైనా చేయొచ్చు. కష్టం 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 అనుకోకుండా ఇష్టంగా చేయండి, ఏదన్నా మన దగ్గరకు వస్తుంది. గట్టిగా నిలబడి గట్టిగా కష్టపడి మంచిగా చదువుకొని ఎదుగుండి. మళ్ళొక మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చంద్రవని మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. మంచిదా? ఇలా బుక్కడి తినండి, ఆడపిల్లలు గట్టిగా తినాలి.